ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను గోదావరి టైగర్ రొయ్యలు చూపిస్తున్నాను. చూడండి కాళ్ళు ఎంత పొడవుగా ఉన్నాయో. ఈ రొయ్యలు చాలా టేస్టీగా ఉంటాయి, మనకి మంచిది కూడాను, ఆరోగ్యానికి కూడాను. ఈ కాళ్ళు చాలా పొడవుగా ఉంటాయి. అలాగే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇరిసేసాను నేను, కాలు ఎంత పొడవుగా ఉందో. ఇది గరుగ్గా ఉంది, బాగా ముళ్ళు లైట్ చిన్న చిన్న ముళ్ళు కింద ఉన్నాయి. అలాగే ఎలా చెయ్యాలన్నది నేను చూపిస్తున్నాను. ఇవన్నీ ఎలా తీసేయాలి, మనకి పైన ఉన్నవి కాళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ రెక్కలు ఇవన్నీ తీసుకోవాలి. చూడండి ఎంత గట్టిగా ఉందో. ఇది డెక్క బాగా ముదురుగా ఉంది. తలకాయ లోపల ఉన్నది ఇది తీసేసుకోవాలి మొత్తం. ఇలా ఉంటుంది కదా, మెదడు అవన్నీ ఉంటాయి కదా, అవి తీసుకుని ఎముక కూడా లైట్గా సన్నంగా ఉంటుంది మనకు రొయ్యలును. అవి ఎముక కూడా ఇలా లాగేసుకోవాలి. చూపిస్తాను. ఇది మొత్తం తీసేసిన తర్వాత ఇదిగో చూడండి ఇలా పట్టుకుని లాగాలి. ఎప్పుడైనా సరే రొయ్యలు చేసుకున్నప్పుడు దానికి వెనకాల బ్యాక్ ఎముక ఉంటుంది, అది తీసేసుకోవాలి. ఇలా తలకాయ ఇరిసి చేసుకోవాలి. ఇది మొత్తం ఈ తలంతా గుజ్జుతో ఉంది కదా, ఇది పడేసేసుకోవాలి. ఇది మట్టుకు ఉంచేసుకోవాలి తలకాయ. చూడండి గుంజు మొత్తం ఎలాగుందో. ఇది మొత్తం ఇలాగా గట్టిగా ఉంది, చాలా గట్టిగా ఉంది. బాగా మనకు చాలా టేస్ట్ వస్తాయి ఇవి రొయ్యలు. ఒకటి బ్రతికుంది, అది కొట్టుకొని చూడండి ఎలా కొట్టుకుంటుందో. పాపం నన్ను తర్వాత నన్ను చేసేస్తావా నువ్వు అని అనుకుని బాధపడుతుంది ఏం పాపం. బాగా ముదిరిపోయిన రొయ్యలు ఇవి, గట్టిగా ఉన్నాయి. ఇవి చూడండి అసలు రావటాలు గుల్లగా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి. అసలు గోల్డ్ కూడా రావటం లేదు, అంత బాగా గట్టుకున్నాయి, రావటం లేదు. అయినా అలా తీస్తున్నాను స్లోగా. పెంకిలి పెంకిలి కింద ఉన్నాయి. ఇలా తోక తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత రొయ్యి పెద్దగా ఉంది కదా, దీన్ని కట్ చేస్తున్నాను నేను. ఇలాగ హాఫ్ కట్ చేస్తాను. ఇది కూడా హాఫ్ కట్ చేసేస్తున్నాను. 3 ముక్కల కింద కట్ చేస్తున్నాను. ఇలా 3 ముక్కల కింద కట్ చేశాను. వాటర్లో వేస్తున్నాను.
మొత్తం రొయ్యలన్నీ ఇలా చేసేసాను. తర్వాత ఉల్లిపాయలు ఒక 3 తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఒక 4 తీసుకుని ఇలా కట్ చేసి పెట్టేశాను. కప్పులో టమాటీలు ఒక 3 తీసుకుని కట్ చేశాను కప్పులో పెట్టి. కొత్తిమీర, కరివేపాకు కడిగేసి పెట్టాను ప్లేట్లో. అలాగే వంకాయలు కూడా తీసుకున్నాను. వంకాయలు కూడా ఒకసారి కడిగేసి వాటర్లో వేసాను. లైట్గా చింతపండు కూడా తీసుకుని కడిగేసి నానబెట్టాను. అలాగే స్టవ్ వెలిగించి నేను దాకపెట్టాను. ఇది బాగా వీటెక్కిన తర్వాత ఆయిల్ పోస్తున్నాను. కొంచెం ఎక్కువ పోసుకోవాలి. మనం అంటే మామూలు కర్రీలు అనుకో లైట్గా పోసుకోవచ్చు. ఇది నీస్ కర్రీ కదా. ఆయిల్ వీటెక్కిన తర్వాత కరివేపాకు కూడా వేసాను. ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. కొత్తిమీర లైట్గా కొత్తిమీర కూడా ఇలాగా చేతులు తనేసుకుని వేసేసుకోవాలి కట్ చేసి. ప్లేట్ పెట్టేసిన తర్వాత ఉల్లిపాయలు వేగనిచ్చి లైట్గా స్పూనుడు సాల్ట్ వేస్తున్నాను. కలిపేసిన తర్వాత మళ్ళీ ప్లేట్ పెట్టాను. పచ్చిమిరపకాయలు ఇప్పుడు వేస్తున్నాను. అలాగే వేసిన తర్వాత రొయ్యలన్నీ నేను ఇలాగ టైగర్ రొయ్యలన్నీ కట్ చేసేసాను. ఇదిగో చూడండి ఈ సైజులో ముక్కలు ఇలా కట్ చేసి వాటర్లో పెట్టేది. ఈ తలకాయ అలాగే ఉల్లిపాయలు వేసాను. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత లైట్గా ఎక్కువ వేగిపోకూడదు ఉల్లిపాయలు. మనం రొయ్యలతో పాటు ఆయిల్లో ఉల్లిపాయలు రొయ్యలు బాగా మగ్గించుకోవాలి. చిన్న స్పూనుడు పసుపు వేసాను రొయ్యలతో పాటు. అలాగే స్పూనుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. వేసి కలుపుకొని ఇది కలిపేసిన తర్వాత నేను మూత పెట్టేశాను. మూత పెట్టిన తర్వాత రొయ్య బాగా మగ్గనిచ్చుకోవాలి. ఎక్కువ టైం రొయ్య అన్నది మగ్గనిచ్చుకోవాలి. నేను వంకాయలు తీసాను కదా, ఈ వంకాయలు వెంటనే వేసుకోకూడదు, రొయ్యలతో పాటు వేయకూడదు. వంకాయలు తొందరగా ఉడికిపోతాయి. అందుకని బాగా రొయ్య అన్నది మగ్గనివ్వాలి. పెద్ద సైజు కదా, టైగర్ రొయ్యలు కదా. అలాగే మూత పెట్టేశాను. బాగా మగ్గిన తర్వాత చూడండి మొత్తం మగ్గిపోయిన తర్వాత ఒక 30 గంట అలాగా అరగంట అలాగా మగ్గనిచ్చాను. ఒకసారి కలుపుతున్నాను. బాగా వేగిపోయాయి. అలా వేగిన తర్వాత నేను నీటిలో వంకాయ ముక్కలు కూడా కట్ చేసేసి ఇప్పుడు వేస్తున్నాను. మనకి బాగా రొయ్యలు మగ్గిన తర్వాత వేసుకోవాలి. మొత్తం ఇవి అవి కలిపి నేను మూత పెట్టేస్తున్నాను. మళ్ళీ జస్ట్ 10 నిమిషాల తర్వాత చూసాను. చూడండి ఆయిల్లోనే వేగుతున్నాయి మొత్తం ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా గ్రేవీ కింద అయిపోయాయి. మనకి రొయ్యలు వంకాయలు కూడా ఇలాగ వంకాయలు వేగిన తర్వాత నేను కట్ చేసి పెట్టిన టమాటాలు కూడా వేసేస్తున్నాను. వేసిన తర్వాత నేను ప్లేట్ పెడుతున్నాను. బాగా ఆవిరొచ్చేస్తుంది. ఇవి కూడా బాగా మగ్గిన తర్వాత 10 నిమిషాల తర్వాత నేను చూస్తున్నాను ప్లేట్ పెట్టేసి.
ఇలాగా కలిపేసుకోవాలి మొత్తం. ఇలా కలిపిన తర్వాత నేను లైట్గా గరం మసాలా వేస్తున్నాను. అలాగే ధనియాల పొడి 2 స్పూన్లు వేస్తున్నాను. ధనియాల పొడి వేసాను. అలాగే సాల్ట్ సరిపోలేదు, సాల్ట్ కూడా వేసాను. కారం కూడా వేస్తున్నాను. రెండు స్పూన్లు వేసాను కారం. 2 స్పూన్లు కారం వేసి మొత్తం ఇదంతా కలుపుకోవాలి. మొత్తం ఇదంతా కలవాలి. రొయ్యలు మొత్తం వంకాయలు ఇవన్నీ కారం ఇవన్నీ కలిసిపోవాలి. చింతపండు నేను నానబెట్టాను కదా, అది చిక్కగా పిసికేసి తుక్కు తీసి పడేసి అది వేసాను. చింతపండు పులుపు వేసిన తర్వాత ఇదంతా కలిపేసాను. ఆయిల్లోనే మగ్గునే చూడండి. మళ్ళీ ప్లేట్ పెట్టేస్తున్నాను. మళ్ళీ 10 నిమిషాల తర్వాత తీసి చూస్తాను. లైట్గా కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఆల్రెడీ మనకి రొయ్యలు అన్నది బాగా మగ్గిపోయాయి. బాగా మగ్గించుకోవాలి. లైట్గా వాటర్ ఎక్కువ కాదు, లైట్గా వాటర్ వేసుకోవాలి. వేసి మొత్తం ఇదంతా కలిపేసి కూర అంతా వాటర్ మొత్తం కలిపేసి ఇదంతా సదిరేసి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగ చేసుకుంటే. టైగర్ రొయ్యలు అంటేనే చాలా టేస్ట్ వస్తుంది కర్రీ. ప్లేట్ పెట్టేసాను. ప్లేట్ పెట్టేసిన తర్వాత అయిపోయింది. నేను కట్టేసి మీకు కర్రీ చూపిస్తున్నాను. అయిపోయింది, కర్రీ కూడా అయిపోయింది. చూడండి ఎంత బాగా స్మెల్ వస్తుంది. ఇలా వండుకుంటే చాలా టేస్ట్ వస్తుంది కర్రీ అన్నది.